సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హలో యస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రస్తుత రోజుల్లో ప్రేమల గురించి మాట్లాడాలంటే చాలా దక్కల వార్తలు వింటుంటాం. ప్రియుడిని చంపిన ప్రేయసి, ప్రేయసిని చంపిన ప్రియుడు, ఇలా అనేక రకాల క్యాప్షన్స్ వింటూనే ఉంటున్నాం. ఒక్కొక్క ఇన్సిడెంట్ ని చూస్తున్నట్టయితే వామ్మో ఈ ప్రేమకి దోమకి నమస్కారం అని కూడా చాలా మంది భయపడిపోయే పరిస్థితి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్రేమ గురించి వింటే మాత్రం ఒక విషాద గాథని మీరు చెప్తారు. అంటే ఇంతలా ప్రేమించే వ్యక్తులు కూడా ఉంటారు అనే ఆలోచన మీలోనైతే కలుగుతుంది. రీసెంట్ గా విజయనగరం జిల్లాకి చెందిన ఒక యువకుడు, అంటే 17 సంవత్సరాలకు బాలుడు ఒక ఆశ్రమంలో దొంగతనం జరిగిందని నిమిత్తం సో ఆ కేసుకి సంబంధించి ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత 17 సంవత్సరాల లోపు కాబట్టి జువైనల్. మీ తరపు బంధువులు ఎవరైనా ఉన్నారా నీ గురించి తెలియజేస్తామంటే ఆ యువకుడు ఒక యువతి నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చాడు. సో ఆ యువతి ఆచూకీ కూడా చెప్పాడు. సో ఆ యువతి ఎవరంటే గుజరాత్ కి సంబంధించిన ఒక మహిళ. ఆమె ఎవరో కాదు, రోడ్డు మీద బెలూన్స్ అమ్ముకుంటూ మనం చూడొచ్చు, సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర గట్టా బెలూన్స్ పెన్స్ అమ్ముతుంటారు. సో ఆ అమ్మాయికి ముందే నేర చరిత్ర ఉన్న ఈ అబ్బాయికి ఇద్దరికి కూడా ఒక రిలేషన్ ఏర్పడింది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోకపోయినా ఒక బంధానికి కట్టుబడి ఒక అమర ప్రేమికులా జీవిస్తున్నారు. సో ఇలాగా మీ తరపు వ్యక్తిని, మీకు సంబంధించిన అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో నువ్వు ఒక్కరిదాని అయిపోతావు కాబట్టి నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే చెప్పమ్మా, వారికి ఇంటిమేషన్ ఇస్తాము, నిన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తారు. బికాస్ ఆఫ్ అబ్బాయి లేడు కాబట్టి నీకు మగదికి ఎవరు ఉండరని ఆ అమ్మాయికి పోలీసులు నచ్చజెప్పారు. కానీ ఆ అమ్మాయి తరపు బంధువులకి ఫోన్ చేస్తే వాళ్ళెవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడో ఆమెను వదిలేసాం, మాకు సంబంధం లేదు అంటూ, ఆమె ఎవరో మాకు తెలియదు అంటూ కఠినంగా కూడా సమాధానం చెప్పారు. సో ఆ అమ్మాయిని స్వదార్ హోమ్ కి తరలించారు. ఒక 2 డేస్ ఆ అమ్మాయిని కూడా ఓదార్చారు. సో ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి నాకెవరూ లేరు, నేను నమ్ముకున్న వ్యక్తి జైల్లో ఉన్నాడు. పోలీసులు కూడా చెప్పింది ఏంటంటే తన మీద ఉన్న నేర చరిత్ర కారణంగా కొద్ది రోజుల్లోనైతే వచ్చే పరిస్థితి కాదు, శిక్ష కూడా పెద్దది పడే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదమ్మా, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో అని పోలీసులు చెప్పిన మాటలు ఆమెను ఎంత కలవరపరిచాయంటే, నా అనుకున్న మనిషి నా దగ్గరికి నేను ఎప్పుడు కలవను, నా పరిస్థితి ఏంటి, నేను తాను లేని ప్లేస్ లో నేను ఉండలేను, ఒంటరిగా బ్రతకలేనని ఆ స్వదార్ హోమ్ లో ఉన్న ఆమె తన ప్రియుడి కోసం వేచి చూసి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజంగా తీవ్ర కలకలం రేపింది. వారి యొక్క ప్రేమ గాథ విషాదం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో చూస్తున్నట్టయితే బంధం కోసం కట్టుబడి ప్రియుడు రాడు అని తెలుసుకునే ఆమె, ఇంకా నా ప్రియుడు ఎప్పటికీ వస్తాడో అప్పుడు నా పరిస్థితి ఏంటో అని తెలుసుకున్న ఆ ప్రేమ గాథ విన్న వాళ్ళందరూ కూడా ఎస్, లవ్ అంటే ఇదేరా, ప్రేమ అంటే ఇలా ఉండాలిరా అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి